ఓం శాంతి. कोई बच्चे इस विशेषता में से जो नेचुरल चल रहे, కొంతమంది పిల్లలు సహజంగా విశేషంగా ముందుకు వెళ్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు ధ్యాస ఉంచినా గానీ అనుభవం చేయలేకపోతున్నారు. దానికి కారణం ఏంటి? అందరికీ జ్ఞానం ఉంది, అదే లక్ష్యం కూడా ఉంది. కొంతమంది అయితే లక్ష్యానికి చేరువకొస్తారు. అంటే యోగయుక్త మరియు యుక్తియుక్త స్థితికి దగ్గరగా ఉంటారు. ఇంకొంతమంది తమ తీవ్ర పురుషార్థం ద్వారా లక్ష్యానికి చేరువవుతారు. ఫాస్ట్ పురుషార్థంతో ఒక్కోసారి దగ్గరకు వస్తారు లక్ష్యానికి, కానీ ఏదో ఒక కారణం చేత మధ్య మధ్యలో ఆగిపోతారు, నిలబడిపోతారు. కారణాలకు వశీభూతులు అవుతారు. అందుకే సదా లక్ష్యం యొక్క అనుభూతి దగ్గరలో ఉండాలి. బ్రాహ్మణాత్మలందరిలో కంటే ఎవరైతే లక్ష్యానికి దగ్గరగా వస్తారో నెంబర్ 1 అవుతారో, బ్రహ్మబాబా నెంబర్ 1గా అయ్యారు. ఏ విధితో ఈ సిద్ధిని బ్రహ్మబాబా ప్రాప్తించుకున్నారు? ఆ విధే ఎల్లప్పుడూ యుక్తియుక్తంగా యోగయుక్తంగా ఉండటం. ఆ విధి సదా సారథిగా సారథిగాను సాక్షిగాను భావించి నడవటం.
ఓం శాంతి. सभी ने समझा. Om Shanti! Welcome to Avyakti Parivar. Today's day 13. Constant happiness. Sada Khush. Today's topic is awareness of the drama. Now ఓం శాంతి. సదా ఖుషి, కాన్స్టెంట్ హ్యాపీనెస్. డిసెంబర్ 13 ఎప్పుడు సదా ఖుషిగా ఉండటం, డ్రామా స్మృతిలో ఉండటం. ఇప్పుడు మనం మోహిని రీతి నుండి తెలుసుకుందాం. Om Shanti, everyone. ఓం శాంతి అందరికీ. So, when we listen to Baba, we all feel that yes, we can do it, right? బాబా Baba wants us to చెప్పింది వింటే మనం అందరం చేయగలం అనిపిస్తుంది కదా. సదా, not sometimes, right? అప్పుడప్పుడు కాదు, సదా చేయాలి. That Baba said, దానికోసం బాబా చెప్పారు, we just need to have attention. అటెన్షన్ ఉండాలి అని చెప్పారు. And the awareness, Samriti. Today Baba gave us 2 yuktis. ఆ స్మృతి కోసం బాబా 2 యుక్తులు తెలియచేశారు. ఒకటేమో నేను సారథి అనే స్మృతిలో ఉండటం, బాబాతో ఉన్నాను, బాబాతో అనుకోవటం. 2 మాటలు బాబా వాడారు. ఒకటేమో యోగయుక్తం, రెండో మాట యుక్తియుక్తం. Yoga means remembrance. యోగము అంటే Constant remembrance. తలుచుకోవటం, యుక్తి అంటే సదా తలుచుకోవటం. Actually, we can create a habit. ఈ అలవాటును చేసుకోవాలి, Like generally, చేసుకోవచ్చు. when we have to eat something, మామూలుగా అయితే ఏదైనా తినాలనుకున్నా, ఏదైనా తాగాలనుకున్నా ఒక క్షణం తీసుకొని బాబాను తలుచుకోవాలి ముందు. or when you get in the car, కారులోకి ఎక్కేటప్పుడు, take a moment. కారు స్టార్ట్ చేసేటప్పుడు ఒక క్షణం తీసుకుందాం, బాబాను తలుచుకుందాం. Any action when you begin, ఏ పని చేసే ముందైనా a పని moment or ఒక క్షణం బాబాతో గడిపి మొదలు పెడితే, అర నిమిషము బాబాను తలుచుకొని మొదలు పెడితే ఆ పని Baba. బాబాను తలుచుకోవటం సహజం అవుతుంది. అదే యోగయుక్తము. I know that we had a habit. When we leave home, we always will go in front of Baba మేము to say, ఇంట్లోంచి బయటకు వెళ్ళేప్పుడు ఎప్పుడైనా బాబా ముందుకు వెళ్ళి బాబా అని చెప్పి వెళ్ళి వెళ్ళాం. home also we say. మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ బాబా ముందుకు వెళ్ళి వచ్చాం బాబా అని చెప్పేవాళ్ళం. And Brother Ramesh used to share with us when first time they came abroad. రమేష్ భాయ్ touring మరి మొట్టమొదటిసారి విదేశానికి వచ్చినప్పుడు ఎన్నో దేశాలు తిరిగి రాగానే He said whenever they went to say, Baba, we are going now for service. ఎప్పుడైనా బాబాకు చెప్పడానికి వెళ్తే, బాబా మేము వెళ్తున్నామని or whatever
they had అది to do ఏం మర్చిపోయినా ఏది చేయాలనుకు as if అది ఏమంటే గుర్తొచ్చేది children బాబా to take వాళ్ళకు గుర్తు చేస్తున్నట్టుగా పిల్లలు ఈ ఈ ఈ పత్రికలు తీసుకెళ్ళండి, ఈ లిటరేచర్ తీసుకెళ్ళండి, ఏదైనా కానీ మర్చిపోయి గుర్తొచ్చేవి. let's say drama is fixed, something has to happen and happens. మరి డ్రామా నిశ్చితం, ఏదో జరగాల్సింది జరిగింది అనుకోండి. What is happening if you remember మరి అది Baba, జరిగేటప్పుడు బాబాను తలుచుకుంటే from Baba. బాబా నుండి సహాయం అనుభవం అవుతుంది, హెల్ప్ అనుభవం And అవుతుంది. that's something very, very powerful. అది చాలా 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 పవర్ఫుల్ విషయం. అది You know, whatever is happening, ఏదైనా జరుగుతుంది అనుకోండి, pleasant, అది ఒక్కోసారి remembering Baba. బాగోలేకపోయినా జరిగేది బాబాని తలుచుకుంటే ఓ దానికి ఇది జరగాల్సింది కాదు, ఇది సరైనది కాదు, ఇట్లా ఎందుకు జరుగుతుంది ఇవనుకునే బదులు బాబాని తలుచుకుంటే మరి బాబా నుండి సహాయం అందుతుంది. మరి మన బాబాని మనం తలుచుకునే విధానం, విధిని అలా తయారు చేసుకోవాలి. మనం తింటున్నా, వండుతున్నా, ఏం చేస్తున్నా కానీ, మరి ఏమైనా కడిగేటప్పుడు, ఏమైనా చేసేటప్పుడు కూడా, శుభ్రం చేసేటప్పుడు ఓకే బాబాని తలుచుకొని చేస్తాను. ఇలా బాబాని తలుచుకోవటం అనేది సహజంగా అయిపోతుంది. బుద్ధి అనేది కార్యంలో అనే కాదు, కార్యం మొదలెట్టే ముందు, ఏ పనైనా మొదలెట్టే ముందు మనం స్మృతితో మొదలు పెట్టాలి. అలా స్మృతి ఉన్నట్లయితే మీ ఆలోచనలు, మీ మాటలు, మీ పనులు will be appropriate, అన్ని సరిగ్గా అవుతాయి, ఉన్నతంగా ఉంటాయి. but if there is lack of that remembrance, అలా తలుచుకోకపోతే the way we will think and speak మనం మాట్లాడే విధానం, మనం ఆలోచించే విధానం will not be yukti yukt. అది యుక్తియుక్తంగా ఉండదు. యుక్తియుక్తంగా ఉండనప్పుడు ఒక్కోసారి ఒక్కో విషయం మాట్లాడాలనుకొని ఇంకోటి మాట్లాడతాం. ఆ మాట్లాడిన తర్వాత అనుకుంటాం, ఓ ఇలా అనుకుండా ఉండాల్సిందే అనుకుంటాం. వాళ్ళలో మంచి భావనలు కలిగి ఉండవు, మంచి మాటలు చెప్పలేదు అనుకుంటాం. అది యుక్తియుక్తంగా అయినట్టు కాదు కదా, ఎందుకంటే మనం బాబాని తలుచుకోలేదు. One of what Baba said this morning in the Murli, బాబా ఈ పొద్దున మురళిలో చెప్పింది కూడా, to implement knowledge, one is to have knowledge, జ్ఞానం, but how do I apply knowledge? జ్ఞానాన్ని ఉపయోగించాలి, ప్రయోగించాలి. ఎలా ప్రయోగించాలి? For that, a clean బాబా చెప్పారు, దానికోసం రెండు కావాలి. ఒకటేమో స్వచ్ఛమైన బుద్ధి, రెండవది ఆత్మాభిమాన స్థితి. stage is soul conscious. బుద్ధి స్వచ్ఛంగా ఉన్నప్పుడు, ఆత్మ అభిమానంలో ఉన్నప్పుడు, బాబా మురళి వింటుంటే బుద్ధి ఆ మురళిని గ్రహించగలుగుతుంది. ఆ జ్ఞానాన్ని, విన్న జ్ఞానాన్ని ఉపయోగించినప్పుడు జ్ఞానం బుద్ధిలో ఉన్న జ్ఞానాన్ని ఉంది, బుద్ధిలో జ్ఞానం అయితే ఉంది కానీ మనకు ఉపయోగించటం లేదు కదా. మరి బాబా అన్నట్టు మీ ప్రత్యేకతలను ఉపయోగించండి, అలానే మీ బుద్ధిలో ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించండి. అంటే మీలో ఎన్నో ఎన్నో మంచి అనుభవాలు అవుతాయి. ఏదైనా పరిస్థితి ఉన్నా look at them as souls. మూడు బాగోకపోయినా ఆత్మలుగా చూస్తే మీరు శాంతియుతమైన ఆత్మలు, ప్రేమపూర్వకమైన ఆత్మలు ఇలా అనుకుంటూ ఉంటే ఆ వచ్చే మార్పులు ఏమొస్తాయో చూడండి. Something of subtle fear or challenging. ఒక్కోసారి సూక్ష్మమైన భయం ఉన్న, సమస్యాపూర్వకంగా ఉన్నా కానీ బాబా చెప్పినట్టుగా జ్ఞానాన్ని ప్రయోగించండి. అంటే వాళ్ళను ఎలా చూడాలి? వాళ్ళు ప్రియమైన ఆత్మలు, శాంతియుతమైన ఆత్మలు. ఈ వైబ్రేషన్ను వ్యాప్తి చేస్తూ ఉండాలి. ఇదే కదా జ్ఞానాన్ని
the clarity also, how S- what should I apply? ప్రయోగించటం అంటే దాని వలన But if we just have lot of knowledge in the intellect, చాలా స్పష్టత ఏర్పడుతుంది. కానీ మనం జ్ఞానం బుద్ధిలోనే ఎంతో జ్ఞానం ఉంది one అనుకొని very deceiving thing in the life is I know. ఉమ్, ప్రయోగించకపోతే ఎలా? మరి పెద్ద మోసపూర్వకమైనది ఏంటంటే నాకు తెలుసు అనుకోవటం. అది మనం మోసం చేసుకోవటమే కదా. According to knowledge. జ్ఞానం ప్రకారం చేయండి. So when I was listening to Murli this morning, I really was whole day keep పొద్దున thinking about నేను మురళిని చదువుతుంటే ఈ రోజంతా నేను ఆలోచిస్తూ ఉన్నాను. what is lacking. Of course, one thing Baba said, one of the ఏది most weakness is you don't follow Shrimad. And what is Shrimad? ఏ లోపం ఉంది అంటే శ్రీమతాన్ని మనం అనుసరించట్లేదు. ఏంటి శ్రీమతం? Shrimad, remember me, Manmanabhav is Shrimad. బాబాను తలుచుకోవటం మన మనాభావమే శ్రీమతం. Shrimad, to have thoughts, perception, శ్రీమతం ఏంటి? pure. మంచి So, ఆలోచనలు we pay attention చేయటం, to have more and more ప్రతిరోజు శ్రద్ధ వహించి knowledge. ఇంకా ఇంకా జ్ఞానాన్ని Practice of ధారణలోకి తీసుకురావాలి. ప్రాక్టీస్ చేయాలి. మనం ఏదైతే నమ్ముతున్నామో దాన్ని not only ప్రాక్టికల్ గా చేయాలి. I give knowledge, no, నాకు తెలుసు నేను జ్ఞానాన్ని ఇస్తున్నాను అని కాదు, but apply అంతే. it and see ఆ జ్ఞానాన్ని yourself ప్రయోగించి every day. మనలో ఉన్న మార్పును ప్రతిరోజు మనం గమనించుకోగలగాలి. More realizations, more power. దానివల్ల ఇంకా ఎక్కువ The path becomes very easy. లోతుగా తెలుసుకోగలుగుతాం. ఇంకా శక్తి లభిస్తుంది. మన దారి ఇంకా మనకు Even స్పష్టపడుతుంది. when there are tests in the form of situations, పరిస్థితుల రూపంలో ఏ పరీక్షలు వచ్చినా గానీ మనం గౌరవపూర్వకంగా పాస్ అవుతాము. అలాంటప్పుడు not 33%, no, Baba said, not 33% కాదు కదా, 50% కాదు. 50%. బాబా మనల్ని 90% లో పాస్ అవ్వాలనుకుంటున్నారు గౌరవప్రదంగా. So, following Shrimad, keeping our intellect clean, మరి శ్రీమతాన్ని అనుసరిస్తూ మన బుద్ధిని స్పష్టంగా ఉంచుకోవటం, స్వచ్ఛంగా ఉంచుకోవటం అంటే ఏంటి? filter water, right? అంటే ఫిల్టర్ మంచినీళ్ళు లాగా. So much influence of opinions, of atmosphere. రోజు ఎంతో మంది అభిప్రాయాలు మన మీద, పరిస్థితులు, ప్రభావం, వాటన్నిటినీ ఫిల్టర్ చేసుకోవాలి. Nothing has to be mixed into our intellect, nothing. మన బుద్ధిలో ఏది కలవకూడదు. Something happen, you find the right thought. If not, just remain quiet. ఏదైనా జరిగితే సరైన ఆలోచనలో Keeping intellect clean క్వైట్ గా ఉండి తెలుసుకోండి. అప్పుడు సరైన ఆలోచన వస్తుంది. బుద్ధిని is very, very స్పష్టంగా ఉంచుకోవటం చాలా చాలా ముఖ్యం, అవసరం. so that we can imbibe the knowledge. దాని వలన జ్ఞానాన్ని మనం ధారణ చేస్తాం. Signals Baba giving us. మరి బాబా ఇచ్చే సిగ్నల్స్ Because తెలుసుకుంటాం. clean intellect then means clear also. స్వచ్ఛమైన బుద్ధి అంటే Clean intellect and clear intellect. స్పష్టంగా స్వచ్ఛంగా ఉంచుకోవాలి బుద్ధిని. Also sight, no? Vision. మరి ఆ బుద్ధినే మనం As we సాక్షాత్కారం అంటాం, విజన్ అంటాం. ఈ కళ్ళ ద్వారా ఎలా అయితే స్పష్టంగా చూస్తున్నామో the intellect clear. బుద్ధి నేత్రం ద్వారా కూడా అంత స్పష్టంగా చూడగలగాలి. So whole day. మరి being రోజంతా yukti యోగయుక్తంగా, యుక్తియుక్తంగా ఉంటూ automatically prepares us to receive blessings ఉంటే from everyone. అందరి నుండి దీవెనలు You ప్రాప్తిస్తాయి. so nice ఎందుకంటే acting. మనం చేసేది, ఆలోచించేది చాలా ఖచ్చితంగా చేస్తాం. ఆ Any విధంగా action you do. ఏ పని చేసినా గానీ So what will emerge in the heart of other person? మనసులో, ఇతరుల మనసులో ఏమి ఉత్పన్నమవుతుందో దానికి మనం దీవెనతోనే జరగాలి. So there is lot of connection between my dharana, నా ధారణకి that is నాకు applying knowledge, జ్ఞా- సంబంధం ఉంది. మరి అంటే నేను blessings to the జ్ఞానాన్ని సరిగ్గా ప్రయోగించాలి. ఆత్మలకు ఎన్నో దీవెనలు తీసుకురావాలి. అది మన పనుల్లోనే కనపడుతుంది బాబా చెప్పినట్టుగా. dharana shows in the action. Baba said, ధారణ అనేది sweet,
మన పనుల్లో తెలుస్తుంది. మనం మధురంగా, మనం రాయల్‌గా, సాక్షిగా, ప్రియంగా ఉండగలగాలి. బాబా అంటారు, యోగయుక్తంగా, రాజయుక్తంగా ఉండటం అంటే సాక్షిగా, ప్రియంగా ఉండటం, అతీతంగా, ప్రియంగా ఉండటం. not getting affected so that I can do what I have to do. అతీతంగా ఉండటం అంటే నేను పట్టించుకోను అని కాదు. అటెంటివ్‌గా ఉండటం, శ్రద్ధగా ఉండటం. Doesn't know what to do. ఎందుకంటే మనం ప్రభావానికి లోనైనప్పుడు మన బుద్ధికి ఏం చేయాలో తెలీదు. మనం అంతా But ఆగిపోయినట్టుగానే ఉంటుంది. it's what is and it's not right or whatever. కూలిపోయినట్టే ఉంటుంది. Observer, but let your intellect still function. మనం సాక్షిలానే ఉండాలి. బుద్ధి మాత్రం షార్ప్‌గా ఉండాలి. చురుగ్గా ఉండాలి. Happen that your intellect just shuts down, right? ఎన్నోసార్లు మన బుద్ధి పని చేయకుండా మానేస్తుంది. ఎవరైనా ఏదైనా అంటే Able to discern what is next. మరి what తెలుసుకోలేం తర్వాత ఏం చేయాలి అనేది. I say, I don't know now what to do. నాకు తెలీదు ఏం చేయాలనుకుంటాం. So for intellect to smoothly బుద్ధి function, అలా చక్కగా పనిచేయాలి అంటే use power of discern. ఆ పరిశీలన శక్తిని ఉపయోగించాలి. Whatever is needed, అప్పుడే అవసరమైంది immediately that thought should come in. వెంటనే ఆ ఆలోచన మీ బుద్ధిలోకి వస్తుంది. I observe some souls, they are so beautiful. కొంతమందిని చూసినప్పుడు వాళ్ళు చాలా అందంగా And సాక్షిలాగా do or say what is right. ఏది సరైందో అదే చేస్తారు, ఏది సరైందో అదే మాట్లాడతారు. కొంతమంది మాత్రం What I was "ఓ, నాకు తెలీదు, not happening. నాకు తెలీదు, ఇది జరగట్లేదు" అంటూ ఉంటారు. Can't say it. So I don't know now what is next. తర్వాత ఏంటి అంటారు. To keep preparing now for next moment. మరి తర్వాత క్షణం కోసం మనం ఎప్పుడు సిద్ధపడాలి కదా. Only possible if you are detached. అది ఎప్పుడు సాధ్యం అంటే మనం సాక్షిగా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. Working with so many different souls. ఎంతో మంది ఆత్మలతో పనిచేస్తూ వాళ్ళలో ప్రత్యేకతలను చూస్తూ ఉండటం. I noticed that some their intellect is ready for next moment. కొంతమంది అయితే తర్వాత క్షణం కోసం బుద్ధి తయారుగా ఉంటుంది. And you want to do it, you did. And somebody said no. ఇది సరైనది, ఇది చెయ్యి అంటే ఇంకెవరో To be detached and then నో అంటే it is right. అయినా మనం తయారుగా ఉండాలి. ఏది సరైనది అనేది చూడటం కోసం ఆగిపోకూడదు ఎక్కడ. So it's very, very beautiful when Baba said, బాబా ఇలా చెప్పటం చాలా బాగుంది. సాక్షిగా ప్రియంగా ఉండటం, అతీతంగా ప్రియంగా ఉండమంటాం. everyone's Baba says intentions are good, but to understand and then do it properly. మనం తీరు బాగున్నా కానీ వైఖరి బాగున్నా అర్థం చేసుకొని చేయాలి. Soul consciousness, Baba keeps saying, but say, children, be soul conscious. బాబా చెప్తూనే ఉంటారు ఆత్మాభిమానులుగా అవ్వండి అని. Baba says, even in applying knowledge, జ్ఞానాన్ని ప్రయోగించటం, knowledge is based జ్ఞానాన్ని అర్థం చేసుకోవటం అన్ని ఆత్మాభిమానం పైన ఆధారపడి ఉంటాయి. look at Baba as supreme soul, you as a soul. బాబాను పరమాత్మగా, Souls, స్వయాన్ని ఆత్మగా, అందరినీ ఆత్మలుగా చూడాలి. and that is why whatever main points from the Murlis, we just take one or two and whole day. మురళిలో మెయిన్ పాయింట్స్ ఏమున్నాయో అది ఒకటో రెండో తీసుకొని రోజంతా ప్రాక్టీస్ చేయాలి. రోజంతా Immediately thought comes, oh, Baba said this, let me అప్పుడే ఆలోచనలు వస్తాయో బాబా ఇలా చెప్పారు, దీన్ని మనం చేసి ప్రయోగిద్దాం అనిపిస్తుంది, ప్రాక్టీస్ చేద్దాం అనిపిస్తుంది. అంతే కదా రోజంతా మనం చేసేది. duties we have. మనకి ఏ పనులు ఉన్నా కానీ చేయాల్సింది అదే. So you can by the evening you feel సాయంత్రానికల్లా మనకు అనిపిస్తుంది little progress, right? Improvement. ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది, మార్పు ఉంది, పరివర్తన ఉంది అని తెలుస్తుంది. Someone was sharing with me today. ఎవరో చెప్తూ ఉన్నారు ఈరోజు Soul is very enthusiastic about service all the time. ఆత్మకి ఎంతో ప్రోత్సాహం ఉంటుంది సేవ అంటే. You also look at yourself and మరి మిమ్మల్ని కూడా మీరు చూసుకోండి.
ఎక్కడ మార్పులు అవసరమో అవి చేసుకోవాలి. She said this whole year I paid ఈరో lot of attention on myself. ఈ సంవత్సరం అంతా నేను నాపై ఎంతో అటెన్షన్ పెట్టాను అని ఎవరో అన్నారు. మరి సేవ కూడా పెరుగుతుంది. So one is to keep creating service, but other is ఒకటేమో సేవను everyone around has to have తయారు చేసుకోవటం, ఇంకోటేమో మన చుట్టూ ఉన్న వాళ్ళు సంతృప్తిగా సంతోషంగా ఉండాలి, కలిసి ఉండాలి. So all of us, I think, మనలో చాలా మంది attention అటెన్షన్ and తో think of Baba forever. బాబాను తలుచుకుంటూ ఉండండి. ప్రతిసారి బాబాను తలుస్తూ ఉండండి. Awareness, remembrance, thinking, right? As we think, ఆలోచన, తలుచుకోవటం, think of relatives, situations. మన what చుట్టాలని, what are those thoughts? పరిస్థితుల్ని ఆలోచిస్తూ ఉంటే ఏంటి ఆలోచనలన్నీ? నేను బాబా గురించి కదా ఆలోచించాల్సిందే. You are my guide, you are బాబా మీరే నా గైడ్, నా ఫ్రెండ్. I get inheritance from you. నా బాబా మీ నుండి నాకు వారసత్వం లభిస్తుంది, మీ లక్షణాలు నా లక్షణాలు. We claim inheritance from you, మీ different. నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాం. ఇలా రకరకాల ఆలోచనలు రోజంతా పెట్టుకుంటూ ఉండాలి. దాని ప్రభావం చూసుకోవాలి. అప్పుడు దాన్ని యోగయుక్తం, యుక్తియుక్తం. Yukti is that you just don't, let's say, you have to say something and say, I'm very frank. I'm going to say. యుక్తం అంటే నేను But if that hurts someone, ఉన్నదన్నట్టుగా మాట్లాడతాను అని అంటే అది మరి ఇతరులకు కష్టాన్ని కలిగిస్తే I remember అది that one యుక్తియుక్తమా? time I was a young ఒకసారి child, నేను బాబా యొక్క చిన్న I said, I really just బాల్యంలో ఉన్నప్పుడు, నేను చిన్నగా ఉన్నప్పుడు ఒకళ్ళు సీనియర్ చెప్పారు, నాకు నిజం అంటే ఇష్టం అన్నారు. we don't love truth. మరి ఆమె అన్నారు, మరి అంటే మేము నిజం ఇష్టం లేదా, మాకు నిజం లేదా అన్నారు. అంటే నేను అది కాదు, నాకు నిజం అంటే ఇష్టం అన్నాను. మరి ఆ అక్కయ్య అన్నారు, ఇప్పుడు మనందరికీ ప్రేమ, మనందరికీ నిజం అంటే ఇష్టం అనాలి, నాకు నిజం అంటే ఇష్టం కాదు అన్నారు. ఎవరైనా అంటే నేను దీని గురించి చాలా అతీతంగా ఉన్నాను అంటే మరి అంటే అర్థం మిగతా వాళ్ళందరూ బంధంలో ఉన్నారా దాని గురించి? నేను ఇప్పటికీ మర్చిపోను, నేను దాని గురించి గుర్తుంది. నేను అందుకే అంటాను, మనందరం బాబా యొక్క మధురమైన పిల్లలు. నేను ఒక్కడిని మధురమైన సంతానాన్ని కాదు, మనలో ప్రతి ఒక్కరూ బాబా యొక్క మధురమైన పిల్లలు. ఇదే యోగయుక్తం, యుక్తియుక్తం. ఈ ఉదాహరణ మీకు ఇస్తున్నాను ఇప్పుడు. చాలా చాలా సూక్ష్మంగా ఎలాంటి వైఖరి ఉన్న గతంలో ఎవరి పట్లైనా కొన్ని మంచి మాటలు చెప్పినా గానీ ఏదో విధంగా ఏవో ఒక ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. So when there is remembrance of Baba, we are బాబాని తలుచుకున్నప్పుడు మనం స్పష్టంగా ఉంటాము. using that influence from the past. గతం నుండి గత ప్రభావాన్ని చూపించడం అని కాదు, Not just realization of five vices, but very subtle attitudes. చాలా సూక్ష్మమైన ప్రవృత్తి ఉంటుంది. Because when say all are souls, so there's a lot of love, right? అందరూ ఆత్మలు అన్నప్పుడు ఎంతో ప్రేమ ఉంటుంది కదా. ఈ ప్రేమ ఆత్మికమైన సత్యమైన ప్రేమ. So Baba wants us to be consistently. బాబా మరి మనల్ని యోగయుక్తంగా, రాజయుక్తంగా, నిరంతరం సాక్షిగా, ప్రియంగా ఉండాలనుకుంటున్నారు. అతీతంగా బాబా చెప్తూ ఉన్నారు, ఇంకా మీరు సారథిగా, సాక్షిగా ఉండండి, బాబాతో ఉండండి. మనం చేయగలం కదా. మనకి ఎన్నో అలవాట్లు మనం తయారు చేసుకున్నాం, ఇవన్నీ సహజంగా అయ్యాయి. ఇది కూడా అదే అలవాటు, మన మీద మనం అటెన్షన్ పెట్టుకోవటం. ఓం శాంతి.
Om Shanti. So it's a beautiful day, another day, and today also we'll be having two sweet angels with us in our happy world with their family. So before we do మనతో that, ఈరోజు ఇద్దరు ఏంజల్స్ ఉన్నారు. దానికి ముందు మనం ఆ వ్యక్తి జర్నీ చేద్దాం. ఆ వ్యక్తి జర్నీ ముందు ఒక ప్రకటన. please make a note of this. So it's regarding the, you will see the slide on the screen. It's regarding the, I will just read, the Brahma Kumaris World Spiritual Organization has decided to maintain December 25th, 2021 as the last day to accept contributions for the year బాబాకి 2021. ఇచ్చే కాంట్రిబ్యూషన్స్ డిసెంబర్ 25 లోపల ఇస్తే ఈ సంవత్సరంలోకి వస్తాయి. Contributions letters will be provided only for the contributions received on and deposited by December 25th, 2021. Any contributions received by mail after such a date will be deposited డిసెంబర్ in 25 తర్వాత వచ్చే accounted చెక్కులు ఏవైనా 2022. Please ensure 2022లోకి వెళ్తాయి. you are sending your contributions by mail that it reaches the center on or before December 25th. డిసెంబర్ 25 కానీ లోపు కానీ మీ కాంట్రిబ్యూషన్స్ చేరాలి. ఈ సంవత్సరం అకౌంట్లోకి రావాలంటే This is for any center, like for example, any centers, your center, if you are sending contribution, especially this is for USA. So make sure that center received your contribution before 25th and it can be deposited by 25th, because if it's afterwards, it will be counted in 2022 for tax exempt, right? Sorry, tax receipt. So please make sure that if you want your tax receipt for 2021, you have to make sure that it's being deposited before 25th of December. I'm sure it's clear to everyone. Those who are sending contribution through link, they get their tax receipt right away by email. But this is for like if you are putting check in the Baba's Bhandari in center, wherever you are, or you are mailing the checks to your center. So that's where you have to make sure that you send it on time. I hope it's clear. This is from the USA accounting team. Not for other countries, this is for USA mainly. Thank you. Now let's start our Vikti journey. Welcome to Vikti journey, Adi Ratan, as it was in the beginning, so it will be at the end. వ్యక్తి ప్రయాణం ఆది రత్నాలు మొదట్లో ఉన్నట్టే మళ్ళీ చివరిలో కూడా అవుతుంది. कलकत्ता बाबा की गद्दी पुरानी. కలకత్తాలో బాబా యొక్క పాత గది ఇది. 1937లో ఈ యజ్ఞం యొక్క కథ మొదలయ్యింది. ఈ తపస్సు బ్రహ్మ బాబా చేతుల నుండి మొదలయ్యింది 1940లో. 1950లో విశ్వానికి సేవ చేయాలని విశ్వసేవ మొదలైంది. दादी पुष्प शांता जी played a beautiful part. दादी पुष्प शांता త్యాగం యొక్క గొప్ప పాత్ర వహించారు. She was one of the first jewels ఆది రత్నాల్లో తను ఒకరు. పూర్తిగా అర్పించుకొని యజ్ఞం యొక్క పాలన
పాలనలో పాల్గొన్నారు. Dadi Pushpashanta, పుష్పశాంత దాది very well known ఎంతో rich family. She used to సంపన్నమైన కుటుంబం నుండి వచ్చారు. Japan with her husband and 5 children. తన భర్త 5 పిల్లలతో జపాన్లో ఉండేవాళ్ళు. Had much interest in devotion. దాదీకి From ఎంతో many days, భక్తి మీద ఆకర్షణ ఉండేది. ఎన్నో రోజులుగా ఎంతో ఆకర్షణ beyond this అతీతంగా అయ్యే world. ఈ ఈ భౌతిక ప్రపంచం నుండి అతీతంగా అయ్యే Her ఆకర్షణ కలుగుతూ ఉండేది తనలో. led her to the gates of Om Manli. తన మనసు చివరకు ఓం మండల వైపుకు పయనించింది. In 1938, 1938లో ఒకసారి around 3 p.m. in the afternoon, మధ్యాహ్నం 3 గంటలకు hot day, చాలా Dadi వేడిగా ఉన్నప్పుడు to attend her daily Om Mandli class. దాదీజీ ఓం మండలి క్లాస్కి వచ్చారు. At that moment, ఆ క్షణంలో she experienced a strong call from Baba for బాబా work నుండి service. విశ్వసేవ కోసం పిలుపు On that వినిపించింది. special day, when she ఆ decided ప్రత్యేకమైన to రోజున surrender, తను బాబాకు she gave all విజ్ఞానికి అర్పించుకోవాలని నిర్ణయించుకున్నారు. in Baba's hands and left behind తన 5 చిన్న పిల్లలను her home and family. బాబా చేతుల్లో పెట్టి తన ఇంటిని ఫ్యామిలీని వదిలిపెట్టారు. Dadi Pushpashanta shared with her daughter, పుష్పశాంత దాది children, తన కూతుళ్ళతో పంచుకున్నారు. are to leave పిల్లలు, this body now. It is certain ఇప్పుడు నేను ఈ శరీరాన్ని వదిలేస్తే God would take care of all of you. భగవంతుడు Just తప్పకుండా మిమ్మల్ని చూసుకుంటారు. now, అలానే each one of you ఇప్పుడు కూడా to fulfill your own మీలో destiny. ప్రతి ఒక్కళ్ళు I am మీ leaving విధి నిర్వహణ the short నిర్వర్తించాలి. world. నేను వెళ్ళిపోతున్నాను ఈ పాత ప్రపంచపు ఒడ్డు Dadi, నుండి అవతలకు వెళుతున్నాను complete అన్నారు. faith in the Supreme. దాదికి Call. పరమాత్ముడిపై పూర్తి నిశ్చయం ఉంది. She heard the call. పరమాత్ముడు She పిలుపు immediately jumped విన్నారు. into this path తాను of obedience. వెంటనే ఈ దారిలోకి జంప్ చేశారు నమ్రతగా. For many years, Dadi ఎన్నో ఏళ్లుగా Pushpashanta received money దాది and పుష్పశాంత gifts from her Lokik relatives. లౌకిక Along with Dadi బంధువుల నుండి Pushpashanta, even బట్టలు Dadi Nirmal Shanta, సం- who was Brahma Baba's మణి Lokik, సంపద was also లభించేవి. దాది పుష్ప శాంత బ్రహ్మ Lokik brother, నిర్మల Narayan దా- Dada. దాది పుష్పశాంత బదులు దాది నిర్మల శాంత కూడా బాబా యొక్క లౌకిక డాటరు. Ramesh వాళ్ళకు కూడా లౌకికమైన బ్రదర్ నారాయణ దాదా నుండి ఎంతో కొంత సపోర్ట్ లభించేది. ఒకరోజు రమేష్ భాయ్ బ్రహ్మబాబాని అడిగారు, బాబా a surrendered Brahma ఇది Kumari sister can take ఎప్పటి support వరకు ఈ అంకితమైన బ్రహ్మకుమారి చెల్లెళ్ళు తమ లౌకిక చుట్టాల నుండి డబ్బు రూపంలో బట్టల రూపంలో ఎంతవరకు సహాయాన్ని అందుకోవాలి అని అడిగారు. child. బాబా చెప్పారు, You tell me, అబ్బాయి in your opinion, నువ్వు చెప్పు, who can use నీ ఉద్దేశం ఏంటో, and who cannot. ఎవరు తమ లౌకిక సంపదను ఉపయోగించుకోవచ్చు, ఎవరు ఉపయోగించుకోకూడదు అనేది అన్నారు. రమేష్ భాయ్ చెప్పారు, Dadi బాబా Nirmal Shanta's brother, Narayan Dada, దాది నిర్మల్ శాంత యొక్క Baba's child, అన్నయ్య నారాయణ దాదా బాబా యొక్క సంతానం. can make use of his కాబట్టి దాది నిర్మల శాంత But in the case of ఆ Dadi Pushpashanta, ఆ డబ్బును ఉపయోగించుకోవచ్చు అన్నారు. కానీ దాది పుష్పశాంత not the members చుట్టాలు of this godly family. ఈ పరమాత్మ So Dadi పరివారంలో Pushpashanta భాగస్వాములు కాదు కాబట్టి their పుష్పశాంత money దాది support. వాళ్ళ డబ్బులు తీసుకోకూడదు, వాళ్ళ సహాయాన్ని తీసుకోకూడదు కదా బాబా అని అడిగారు. Then Brahma Baba shared a అప్పుడు very బ్రహ్మ బాబా deep చెప్పారు, secret.
Baba said, ఎంతో గుహ్యమైన రహస్యాన్ని తెలియజేశారు. బాబా "From అన్నారు, soul conscious అబ్బాయి perspective, your ఆత్మాభిమాన answer is స్థితిలో correct. But నీ this జవాబు సరైనదే. is Trikaldarshi, కానీ తండ్రి and it is త్రికాలదర్శి. based on the Trikaldarshi Father Srimad that ఇదంతా both త్రికాలదర్శి తండ్రి శ్రీమతంపై politics, money, and ఆధారపడి clothes వాళ్ళ లౌకికమైన డబ్బును బట్టలను తమ కోసం ఉపయోగించుకుంటున్నారని చెప్పారు. has given special allowance to Dadi Pushpa బాబా అలా ప్రత్యేకమైన because going forward, వెసులుబాటును based పుష్పశాంత on దాదికి use of this kind of money, ఇచ్చారు. a desire దాది ఈ to do Godly డబ్బును service will emerge పరమాత్మని in the సేవ lawful కోసం people's minds, తన and young ఉపయోగించటం వల్ల వాళ్ళ లౌకిక will receive పరివారంలో కూడా greatly యజ్ఞంపై beautiful వాళ్లకు proclamation from her family. యజ్ఞం మీద వాళ్ళకు కూడా Father, యజ్ఞం ద్వారా శక్తి లభిస్తుంది, will యజ్ఞానికి కూడా use this strategy. ఉపయోగపడుతుంది అన్నారు. ఇలా ఈ విధమైన స్ట్రాటజీ You children are not Trikaldarshi. అందరికీ ఇవ్వలేదు, ఎందుకంటే అందరూ త్రికాలదర్శులు కాదు. These instructions from Shiv Baba, given through Brahma Baba, played such a significant part in the future of ఈ- our yajna. ఈ Dadi యజ్ఞానికి ఇచ్చిన ఈ- Shantas, ఈ ఇన్స్ట్రక్షన్స్ children, మంచి భాగస్వాములుగా అయ్యాయి. Dad's family became instruments in opening Mount Abu's Global Hospital and దాది many ప్రకాష్ మణి centers across India. దాది పుష్పశాంత దాది పిల్లలైన వాటమోల్ Dadi ఆ విధంగా మౌంట్ ఆబూ గ్లోబల్ హాస్పిటల్ను ఓపెన్ చేశారు. ఈ విధంగా దాది పుష్పశాంత బాబా చాలా స్వచ్ఛపరచటం, పరమాత్ముని సేవ కోసం డబ్బుని ఎలా స్వచ్ఛపరచాలి అనేది ఈ కథల బాబా చూపించారు. ఈ వ్యూహం అమలైంది, ఇలా బాబా వ్యూహం అమలైంది. మరి మహాభారతంలో కూడా భీష్మునికి తన చావును తను ఎన్నుకునే వరం ఉండేది. మరి దాది పుష్పశాంతకు కూడా ఇది సాధ్యపడింది. ఒక రాత్రి దాదిజీకి సడన్ గా గుండె నొప్పి వచ్చింది. సెంటర్లో ఉన్న అక్కయ్యలు హాస్పిటల్కి తీసుకువెళ్లారు. హాస్పిటల్లో జాయిన్ చేశారు. తర్వాత పొద్దున దాదిజీ స్నానం చేశారు, మురళి విన్నారు, తన తోటి వాళ్ళకి చెప్పారు, మధువన్ మోహిని దీదీకి, మోహిని బహన్కి, ఇప్పుడు టైం ఎంత అయింది అని అడిగారు. It's 7:45 a.m. 7:45 అయింది పొద్దున్న పూట అని చెప్పారు మోహిని సిస్టర్. దాది అన్నారు, వెళ్ళి అందరికి చెప్పమ్మా, పుష్పశాంత దాది తన శరీరాన్ని 8:30కు వదిలిపెడుతున్నారని అందరికి చెప్పేసి అని చెప్పారు. వాళ్ళ పనులన్నీ ముగించుకొని నా దగ్గరకు 8:30 కల్లా వచ్చేయమని చెప్పమ్మా అన్నారు. మోహిని అక్కయ్యకు అందరికి ఆ సందేశాన్ని ఇచ్చి 8:15కి తిరిగి వచ్చారు. దాదీజీ అన్నారు, ఇంకా 10 నిమిషాలు ఉంది, ఏదైనా సేవ చేసి రాపో అన్నారు. 10 నిమిషాల తర్వాత రాపో అన్నారు. 8:25 పొద్దున పూట మోహిని అక్కయ్య, హాస్పిటల్లో ఉన్న డాక్టర్లందరూ వచ్చారు. దాదాజీ ఒక పాటను విన్నారు. Just like a ఒక messenger పాట పాడించారు. goes to trance, ఒక our Dadaji ఎలా అయితే announced her body on 7th February ట్రాన్స్ లోకి వెళ్తారో అలా దాదీజీ శరీరాన్ని వదిలి ఫిబ్రవరి 7, 1983న ఎగిరిపోయారు. Seeing this, the సందేశీ లాగానే ట్రాన్స్ లోకి వెళ్ళినట్టే వెళ్ళిపోయారు. ఇదంతా చూసి హాస్పిటల్లో వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్లకు
రాజయోగి ఆత్మ యొక్క శక్తి అనుభవం అయింది, తెలిసింది. వాళ్ళు తమ శరీరాన్ని వాళ్ళు కోరుకున్నప్పుడు వదిలిపెడతారు అనేది అర్థమైంది. Dadi Pushpashanta used to say, దాది పుష్పశాంతాజీ become చెప్పేవారు, victorious through the power of yoga యోగ శక్తితో విజయులుగా అవ్వండి, from karmic bondages through the కర్మ language బంధాల of నుండి silence. సైలెన్స్ ద్వారా అతీతంగా అవ్వండి అనేవాళ్ళు. Om Shanti. Very interesting story, right? Just to clarify, Sister చాలా Mohini ఇంట్రెస్టింగ్ కదా. mentioned the name. మోహిని దేవి అని చెప్పిన వాళ్ళు ఇంకొక సిస్టర్, మధుబన్ లో ఉన్న సిస్టర్, మన మోహిని దేవి కాదు. Was in not she. Oh, Mohini Didi saying there's third one. So not even Madhuban Mohini Didi, not this Mohini Didi, but there's third one. So there is ఇంకో Sister మోహిని దేవి, మధుబన్ మోహిని దేవి కూడా కాదు. She was in Bombay. Anyway, but it was a మోహిని story. బ్యాన్ అప్పుడు ముంబైలో ఉన్నారు. How Baba has his own way of giving Srimad, right? So tomorrow is Tuesday and our schedule will be same. Addition is our English Fully revision 5 to 6:10 p.m. So now it's our real time of happy world. So welcome to the happy world of Avakti children. So today we